నమస్తే. తదుపరి ఇచ్చిన సమాచార వీడియోకు స్వాగతం పలుకుతూ మీకు ఇంతకు ముందు వీడియోలో కొంత స్పష్టత ఇచ్చాను. దానికి కొనసాగింపుగా ఇప్పుడు ఇంకా కొంత స్పష్టత ఇవ్వాలని నాకు అనిపించింది ఈ వీడియోలో. ఇంకా ఈ వీడియోలో కూడా మరికొంత సమాచారం ఇస్తున్నాను. నేను స్పష్టంగా నా వంతుగా క్లారిటీగా ఇచ్చేస్తున్నాను. నేను నా అభిప్రాయంగా నాకు కొంతమంది తెలియజేస్తుంటారు. అంటే నేను వాళ్ళకి స్పష్టంగా తెలియజేశాను ఇంతకుముందు వీడియోలలో ప్రతి ఒక్కరికి ఇంచుమించుగా నాకు తెలిసిన వాళ్ళకి. నేను వ్యక్తిగతంగా నేను ఎంతమందికి ఎన్నో రకాలుగా చెప్పుకుంటూ వచ్చాను. వీడియోలో చిన్న వీడియోలో చెప్పలేము, ఈవెన్ పెద్ద వేదిక పైగా మొన్న చెప్పలేకపోయాను ఎక్కువ. నాకు ఇచ్చేది 5-10 నిమిషాలు ఎంత చెప్పగలం చెప్పండి మీరు? అరగంట గంట సేపు అంటే నేను కొంత వివరణ ఇచ్చుకుంటూ వెళ్ళగలం మేము. ఇంకా మీకు అది స్పష్టత ఇస్తున్నాను నేను. ఏదన్నా మీకు డౌట్ ఉంటే మీకు డౌట్ మాత్రమే. ఎందుకంటే నాకు శాస్త్రం తెలియదని చెప్పాను స్పష్టంగా, నాకు ధర్మం తెలియదని చెప్పాను. అవి వందల ఏళ్ళ సంవత్సరాల క్రితం రాసినవి. ఉన్నత స్థాయి 5 పీఠాధిపతులు ఉంటారు, ఉన్నత స్థాయి మహానుభావులు ఉంటారు, ఉన్నత పురుషులు ఉంటారు, ఉన్నత స్థాయి మహాపండితులు ఉంటారు. వాళ్ళు చెప్పింది నేను నరేష్ శాస్త్రం నరేష్ ధర్మం అని స్పష్టంగా తెలియజేస్తున్నాను మీకు. ఇంతకంటే ఇంకా స్పష్టంగా ఏమి ఇవ్వాలి చెప్పండి? నేను నాకు స్వామివారు ఇచ్చిన ప్రత్యేకత అది. వారు గుర్తించి నన్ను గుర్తించినట్టు చేస్తున్నారు కనుక నేను అంతే వారికి ఎల్లవేళ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. చూడండి, కనుక నా వంతుగా నేను ఏం చేస్తున్నాను, నా శాస్త్రం ధర్మం అన్న నేను ఇంతకుముందు తీర్థం గురించి చెప్పాను. కొంత 3 సార్లు చేస్తే ఏంటనేది అది నాకు కొంత తెలుసు, కొన్ని తెలియవని కాదు, కానీ ఎక్కువగా తెలియవు నాకు. కనుక తెలిసినను మాకు ఇచ్చింది వేరంతే మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను నేను. కనుక ఆ తీర్థం గురించి ఒకసారి చేస్తే ఏంటి, 3 సార్లు చేస్తే ఏంటి, దాన్ని ఒకేసారి 3 సార్లు చేస్తే ఏంటని. అట్లనే మేము ఈ పంచభూతంలో అన్నాం, పంచ అమృతాలు అన్నాం, అది మాకు ఇచ్చిన ప్రత్యేకత. అది అసలు నాకు అవి తెలుసు, నాకు తెలియదని కాదు. మాకు వివరణ అడిగితే నేను చెప్పగలను. వివరణ వ్యక్తిగతంగా నేను ఎక్కడ పిలిస్తే వెళ్ళొస్తుంటాను వేదికలపైకి. అది ఎవరైనా పిలిచినాను నేను వ్యక్తిగతంగా చాలా చెప్పాను చాలా మందికి. కానీ నేను యూట్యూబ్లో చెప్పినా చెప్పకపోయినా, నేను ఆపేసినా, నేను వ్యక్తిగతంగా కానీ వేదికల పైన కానీ ఇతరులకు కానీ చెప్పేది మటుకు నేను జీవితాంతం కొనసాగిస్తానని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను ఈ విజయం. ఎందుకంటే తెలిసి తెలియకొద్దండి, హాఫ్ నాలెడ్జ్ వద్దు. అందరూ అనుకుంటారు నాకు తెలుసని, నాకే తెలుసని మటుకు అనుకోకండి అని మరొకసారి నేను స్పష్టత ఇస్తున్నాను. ప్రతి ఒక్కరికి కొన్ని తెలిసి ఉంటాయి కనుక ఇది గమనించి మరి ఒకసారి మనవి చేస్తూ ఈ చిన్న వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. నేను మాకు కొంత తెలుసు, ఎక్కువ కాకపోయినా కొంత తెలుసు. మాకు ఇచ్చినవి చెప్తున్నాను మేము, మా ప్రత్యేకతలు. అందుకు వారి ఆదేశం చెప్పుకుంటూ వెళ్తున్నామని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇంతకంటే ఇంకేం కావాలంటే చాలా మటుకు వీడియోలలో అందుకే అంటారు ఇది ఇట్లా చేయండి అట్లా కాదు. ఇది తెలుసుకోండి. మీరు వీడియోలు చూస్తుంటే మీకు తెలుస్తుంది. చిన్న వీడియోలో ఎంత చెప్పగలం, పెద్ద వీడియోలో కూడా ఎంత చెప్పగలం చెప్పండి. మాకు గంట సేపు ఇస్తే మేము కొంత చెప్పగలం అని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను నేను. అని చూడండి, తెలుసుకోండి. మీకు ఉంటే అప్పుడు అడగండి, తెలిసి ఏమంటే మేము వివరణ ఇస్తాం మేము దానికి తగ్గట్టుగా. అంతేగాని మీ అంతటా మీరు నిర్ణయంగా భావించి సమాచారాలు ఇవ్వకండి. ఎవరికైనా సరే, నా విషయంలో కానీ ఎవరి విషయంలో అయినా కూడా మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను ఇది. కనుక అనేలా భావించకండి. నా తప్పు ఉంటే మన్నించమని వేడుకుంటూ మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా స్వామివారి అమ్మవారికి ఇంత గొప్ప ఆలోచన అవకాశం నాకు కలగజేసినందుకు వారికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.